ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యే నమ. ఓం శ్రీమాత్రే నమ. భక్తులందరికీ కూడా, ప్రేక్షక మహాశైలందరికీ, భక్తులందరికీ నమస్కారములు. మనకు ప్రతి నిత్యము కూడా జీవితంలో అనేకమైనటువంటి సుఖదుఖాలతో జీవితం నిండి ఉంటుంది. ఈ సుఖదుఖాల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రతి నిత్యం కూడా ఎవరికి ఏదో ఒక కష్టం అనేది ఎదుర్కొని ఉంటూ ఉంటారు. అది ఏ రకంగా కూడా మనకు లాభసాటి కాగా ఇంకా పైగా దాని ఎంతో కష్టములన్నీ కూడా ఇంకా వ్యతిరేకమైన చర్యలకు వెళ్తూ ఉంటుంది. మరి వీటిని మనము ఎలా ఎదుర్కొని పైకి రాగలము అనేటువంటి సందేహం అనేది ప్రతి మనిషికి ఉంటుంది. మరి వీటి నుంచి మనం బయటికి పడడం ఎలా? దానిలో ఉండేటువంటి ఆ యొక్క దరిద్ర దేవత అని మనం ఏదైతే అనుకుంటామో, ప్రతి ఏది మొదలుపెట్టినా మనకు రివర్స్ కావటమనో, ఏది మొదలుపెట్టినా మనకు ఆటంకాలు ఉండటమో జరుగుతూ ఉంటుంది. ఆ పనులన్నీ జాప్యం జరుగుతూ ఉండడం వల్ల నిరాశ నిస్పృహలోని ఎప్పటికీ మనం ఎంత చేసినా ఇంతేనా మన జీవితం అని ఒక ఆలోచనలో ఉంటాం. కాబట్టి దానికి మనము అనేక విధమైనటువంటి మార్గాలు అనేటువంటివి సూచించబడుతున్నాయి. మరి ఆ మార్గాల్లో ముఖ్యంగా మనము ఈ 12 రాసుల వారికి ప్రతినిత్యము కూడా ఏదో ఒక కష్టంతో బయటపడటానికి ఏ విధమైనటువంటి పరిష్కారాన్ని చూసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి దానికి సంబంధించి అలక్ష్మీ నిరహరణ అంటే మన దరిద్ర దేవతని సంస్కృతంలో అలక్ష్మీ నిరహరణార్థం అని అంటాం. అంటే అలక్ష్మి అంటే స్థిరమైనటువంటి లక్ష్మి కాకుండా మన ఇంట్లో వస్తువు వెళ్ళిపోయేటువంటి లక్ష్మిని అలక్ష్మి అంటాం. కాబట్టి అటువంటివి కాకుండా స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో నివాసం ఉండేటట్టుగా మనం ఏం పాటించాలి, దానికి ఏమిటి పరిష్కారం అనేటువంటిది ఈ 12 రాసుల్లో మనకు అశ్విన్యాది నక్షత్రాదులు అట్లానే చేసుకోవాల్సినటువంటి పరిహారాలు అనేది ఈ యొక్క ఏ విధానంలో మనం చేసుకోవాలి, ఏ దేవతను ఆరాధన చేయాలి అనేది ప్రత్యేకంగా మనం సూచించబడుతుంది. అందరూ కూడా భక్తులు ఈ యొక్క జరుగుతున్నటువంటి ఏదైతే వీడియో అంతా కూడా తిలకించి పూర్తిగా దానిలో క్రమబద్ధంగా చేసుకొని ఆ పరిహార మార్గాలు ఎంచుకొని పరిష్కారం తీసుకొని దేవకృప అనుగ్రహం కలిగి అలక్ష్మి నిరహరణమై స్థిరలక్ష్మి కలగాలని కోరుకుంటూ ఆ దరిద్ర దేవత ఏదైనటువంటి జ్యేష్ఠాదేవి అని కూడా అంటారు. జ్యేష్ఠాదేవి అంటే లక్ష్మీదేవి యొక్క అరికాల్లో ఉంటుంది. ఆ జ్యేష్ఠాదేవి ఏదైతే ఉంటుందో, ఎప్పుడైతే మన ఇంట్లో లక్ష్మి వెళ్ళిపోతుందో వెంటనే జ్యేష్ఠాదేవి ఇంటికి వస్తుంది. కాబట్టి జ్యేష్ఠాదేవి నిర్హరణార్థం. అందుకనే జ్యేష్ఠ మాసంలో అందరూ కూడా అన్ని దేవతామూర్తులకి వసంతోత్సవాలు చేస్తారు. ఎందుకంటే వసంతోత్సవంతో ఏదైనా కూడా అలక్ష్మి అనేది ఏదైతే అక్కడ క్షేత్రంలో కనుక ప్రవేశించినట్లయితే ఆ అలక్ష్ములన్నీ కూడా తొలగిపోయి స్థిరమైన లక్ష్మి పొందటానికి దేవతా స్వరూపానికి కూడా ఆ యొక్క దృష్టి దోషాలన్నీ కూడా, ఆ దృష్టి అంటే కొంతమంది ఆ దేవుణ్ణి చూడంగానే కూడా అన్ని విధాలుగా కూడా స్వామి మనందరికీ కూడా నరదృష్టి నరఘోషలు అన్నీ అందరికీ ఉంటాయి. అవన్నీ తొలగింపజేయాలని దేవుడి దగ్గరికి వెళ్తాం. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనము అక్కడ ఆయనకి వేసినటువంటి ఈ యొక్క ఆహారాలు ఇవే చూస్తాం, కానీ దేవుడు అనుగ్రహం కలగాలని ఎవరు కోరుకోరు. అక్కడ వెళ్తే కొంతమంది దైవత్వాన్ని కూడా మనం అక్కడ చూసి ఆ స్వామి స్వరూపం లీలా వినోదాలు అనేకం కూడా ఉన్నాయి అక్కడే. అంటే ప్రతిదీ కూడా క్షేత్రంలో మనం చూడవలసినటువంటి క్షేత్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పరిష్కార మార్గంగా సూచిస్తూ మనకుండేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికే ఈ యొక్క దరిద్రత తొలగింపజేయడానికి 12 రాశుల వారికి ఫలితాలు చెప్పబడుతుంది. నమస్కారం.
శ్రీమాత్రే నమః. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశికి ఆరుద్ర నక్షత్రం, మృగశిర నక్షత్రము 3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 2-3 పాదాలు. ఈ రాశి వారికి మనం చూసినట్టయితే వీరికి దరిద్ర దేవత అంటే అలక్ష్మి నిర్హరణార్థం వీళ్ళకి ఎటువంటి కష్టాలు ఉంటాయి జీవితంలో అంటే ముఖ్యంగా తెలివితేటలున్నా ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఉంటారు వీళ్ళు. ఎన్ని తెలివితేటలు ఉన్నా కూడా అక్కడ ఆ తెలివితేటలు ఉపయోగించకుండా ఉంటారు. అయిన తర్వాత అనుకుంటారు, అయ్యో అక్కడ మాట్లాడితే బాగుండేని, అక్కడ ఇట్లా ఆలోచన చేస్తే బాగుండేని అనుకుంటారు. అంటే ఆ మైండ్ బ్లాక్నెస్ అనేది అనుకోకుండా జరుగుతుంది అక్కడ. అది వీళ్ళకు వచ్చినటువంటి చిక్కు. అయితే వీళ్ళకి దశాభుక్తులు కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే అవి కూడా వీళ్ళకి ఫెచ్చింగ్ లాట్స్ అయ్యి ఉంటే కనుక మంచి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇంకా మృగశిర నక్షత్రం 3-4 పాదాలు ఏదైనా కానీ వాళ్ళు మనస్సుకు తీసుకుంటే అది అయ్యేదాకా వదిలిపెట్టరు అనేది చెప్పగలుగుతాం. ఆరుద్ర నక్షత్రం 1-2 సార్లు ప్రతిదీ ఆలోచన చేస్తూ దాని బేరీజ్ కంపారిజన్ చేసుకుంటూ ఉంటారు. అట్లాగే ఇక మళ్ళీ పునర్వసు నక్షత్రం తీసుకున్నట్లయితే 1-2-3 పాదాలు అతి తెలివితేటలు, మామూలు తెలివితేటలు కాకుండా అతి తెలివితేటలతో ఆలోచన చేయడం వల్ల తను తీసుకుని పోతే తానే పడతాడు లాస్ట్కి. ఇది అలక్ష్మి అంటే దరిద్ర దేవత ఎలా వస్తుంది వీళ్ళకి అంటే ఈ రకాలుగా దరిద్ర దేవత అనేది అనుకోని పరిస్థితులలో ఇట్లా పడుతూ ఉంటుంది. మరి వీళ్ళ పరిస్థితి ఏంది, ఈ యొక్క పరిష్కారం ఏంటి, దరిద్ర అలక్ష్మి నిర్హరణం అంతా జరిగిపోయి లక్ష్మీ ప్రాప్తి ఎలా కలుగుతుంది అని అంటే ఈ మృగశిర నక్షత్రం వారికి 3-4 పాదాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రత్యేకంగా ఏదైనా లాభం ఉంటే పని చేయకండి, అత్యాశకు పోకండి, వేరే వారికి సహాయం చేయండి. దాన్ని బట్టి మీకు అయాచితంగా వచ్చేది వస్తుంది. అంటే ఏది రావాలో అదే మనకు మంచిదైన సమయంలో వస్తుంది. అందులోని ఈ యొక్క కుజ నక్షత్రం, మృగశిర నక్షత్రం వారు ముఖ్యంగా ఏదైనా కానీ వరిపిండిని బెల్లంతో మంచిగా కలుపుకొని చిన్న ముద్దలుగా చేసి ఒక 7 ముద్దలుగా చేసి ఈ 7 ముద్దల్ని నీళ్ళల్లో వేయాలి. ఎప్పుడు వేయాలి అని అంటే ఇవి ప్రతి సోమవారం రోజు, మీకు కుదిరిన సోమవారం రోజు 7 ముద్దలుగా చిన్నవి చేసుకొని గోరికాయలు లాంటివి నీళ్ళల్లో వేస్తే కనుక అలక్ష్మి నివారణమై లక్ష్మీ ప్రాప్తం కలుగుతుంది. ఈ ఆరుద్ర నక్షత్రం 4 పాదాల వారు అలక్ష్మి నిర్వహణార్థం కోసం వీళ్ళు నిత్యం బిల్వదళాలని శివుడికి అర్పణ చేయటం, బిల్వదళాలను కానీ బిల్వకాయ కానీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవటం, దాన్ని శివస్వరూపంగా ఆరాధన చేయటం, ఎవరికైనా కానీ ఆ కాయలు కొని హోమంలో వేయటానికి ఇవ్వటం జరిగితే లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. అట్లాగే ఈ యొక్క పునర్వసు నక్షత్రం వారు విప్ప పువ్వు ఏదైతే ఉంటుందో మధు పుష్పం అంటాము, ఆ మధు పుష్పాన్ని ఏదైతే ఉంటుందో తేనె దోగలి మన మధు పుష్పాన్ని అమ్మవారి హోమంలో వినియోగించుకున్నట్లయితే అలక్ష్మి నిర్వహణార్థమే లక్ష్మీ ప్రాప్తం కలుగుతుంది. ఈ పునర్వసు నక్షత్రం వారు ముఖ్యంగా చక్కెరని దానం చేయటం, చక్కెర పౌడర్ కానీ దానం చేయటంగా జరిగితే లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. ఈ విధంగా మిథున రాశి వారికి అలక్ష్మి నిర్వహణార్థమే లక్ష్మీ ప్రాప్తం కలుగుతూ మొత్తం మీద మిథున రాశి వారికి చూసినట్టయితే మరువపత్రం ఏదైతే ఉంటుందో మరువపత్రాన్ని గనక లక్ష్మీదేవికి పెడితే గనక ఆ లక్ష్మీ అనుగ్రహం కలిగి ఆ మరువపత్రం ఇంకా గణపతికి కూడా ఆరాధన చేస్తే
మంచిదైనటువంటి స్థిరమైన లక్ష్మీ ప్రాప్తం కలుగుతుంది మొత్తం మీద ఈ యొక్క మిథున రాశి వారికి. ఈ మిథున రాశి వారు వంటకాలు ఏవి చేయాలి అనంటే ముఖ్యంగా కట్టె పొంగల్ చేసి ప్రతి బుధవారం కూడా విష్ణుమూర్తి దేవాలయాల్లో ప్రసాదంగా పంచినా లేదే ఆ దేవాలయానికి వెళ్ళి దానికి సామాగ్రి కొనిచ్చినా కూడా మంచిదైనటువంటి సూచన. అలక్ష్మి అనేటువంటి నిరణార్థమై లక్ష్మీ ప్రాప్తం కలుగుతుంది. మొత్తం మీద మిథున రాశి వారికి ఈ దరిద్ర దేవత అనేది ఏదైతే ఉందో అవన్నీ తొలగిపోయి లక్ష్మీ ప్రాప్తం కలుగుతుంది. శుభం భూయాత్. శ్రీమాత్రే నమః.